ఈ ఏడాది విడుదలైన మలయాళ సూపర్ హిట్ సినిమాల్లో మంచ్మెల్ బాయ్స్ ఒకటి. తెలుగులోనూ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై సంగీత దిగ్గజం మాస్టర్ ఇళయరాజా ఒక కేసు వేశారు. ఈ సినిమాలో వాడిన కన్మని పాట హక్కులు తమకే చెందుతాయని వాదించారు. ఇప్పుడు కోర్టులో ఇళయరాజా గెలిచారు. ఇక కోర్టు తీర్పు మేరకు మంచ్మెల్ బాయ్స్ చిత్ర బృందం ఇళయరాజాకు 60 లక్షలు చెల్లించి ఇష్యూని సెటిల్ చేసుకున్నారు. మంచ్మెల్ బాయ్స్ కథ సాగోడు గుణ గుహ నేపథ్యంలో సాగుతుంది. అయితే గుణ సినిమాలో వాడిన కన్మని పాటను కూడా ఈ చిత్ర బృందం ఉపయోగించుకుంది. దీనికి సంగీత సంస్థ నుంచి సమ్మతి కూడా పొందారు. అయితే ఆయనకు ఇళయరాజా సమ్మతి లభించలేదు. దీంతో ఇళయరాజా కోర్టులో కేసు వేసి టీం 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మంచ్మెల్ బాయ్స్ టీం 60 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది. ఇప్పటికే అందజేశారు. మంచ్మెల్ బాయ్స్ టీం ఈ పాట హక్కులు తమకే దక్కుతాయని కోర్టులో వాదించారు. ఈ పాటను ఉపయోగించుకునే హక్కును సంగీత సంస్థ నుంచి పొందామని చిత్ర బృందం తరఫున న్యాయవాది తెలిపారు. దీనిపై ఇళయరాజా తరఫు న్యాయవాది ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలపై ఆయనకు కూడా హక్కులుంటాయని వాదించారు. సినిమాలో ఈ పాటను ఉపయోగించుకునేందుకు ఇళయరాజా సమ్మతి కూడా తీసుకోవాల్సి ఉంటుందంటూ కోర్టు ముందు తమ వాదనలు బలంగా వినిపించాడు. ఇక ఇళయరాజా న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు ఇళయరాజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ క్రమంలోనే ఇళయరాజాకు మంచ్మెల్ బాయ్స్ టీం 60 లక్షలు చెల్లించారు. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో మంచ్మెల్ ప్రొడ్యూసర్ ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేసిన రాజా అనే కామెంట్ నెట్టింట వస్తుంది.